ఎందుకండి ఒకరిని ఎదుర్కోలేక ఆ బాండా ఉమా ఆ ఎదవ అసెంబ్లీలో 2014-19లో అటు ప్రవర్తించిన తీరు చూస్తే మనం చూస్తే అటు పక్క రౌడీయాడు, విజయవాడ రౌడీయాడు, ఆడు దాడి చేయించాడు. మనకు ఆల్రెడీ రిపోర్ట్లు వచ్చినాయి. ఎందుకు అవసరం కాదని వాళ్ళకే అవసరం, ఎదుర్కోలేక. అది జస్ట్ కంటి మీద తగులుంటే జస్ట్ మిస్, కంటి మీద తగులుంటే మనిషి మరి డౌన్ అవుతురా. ప్రజల్లో ఆదరణ చూసి కుమిలిపోతున్నారు. సింపతి కోసం ఎందుకంటే ఇప్పుడు దాన్ని నేను కొట్టేసుకుంటే వేసేస్తారా ఓట్లు? జనాలు ఏమైనా ఎర్రోళ్ళ? జనాలు ఎర్రోళ్ళండి. ఇప్పుడు నన్ను నేను కొట్టేసుకుంటాను, దాన్ని నేను కొట్టేసుకుని నాకు ఓట్లు వేయండి అంటాను. ఎర్ర వేస్తారా? జనాలు ఓట్లు వేస్తారా? సింపతి కోసం చేసుకోవచ్చు కదా. తెలుగుదేశం ప్రభుత్వం మనుషులే చేశారండి. బాగుండమ్మా ఎవరండి? ఏ పార్టీ అండి బాగుండవమ్మా? తెలుగుదేశం కదా, తెలుగుదేశం మనుషులే చేశారండి. తెలుగుదేశం ఎలా సమాధానం చెప్తారు మీరు? ఓటుతో సమాధానం చెప్తాం. అంతా కూడా ఓటుతో సమాధానం చెప్తాం. 2019 నుంచి 24 ఇదే నెల అండి, మార్చి నెల దాకా జగన్ ప్రభుత్వం ప్రతి పేదవాడికి, ప్రతి ముసలి వాళ్ళకి ఇంటింటికి పెన్షన్ పంపితే ఈ వాలంటీర్లు ఎందుకు ఆఫ్ చేయించాడంటే గుండెల్లో దడపుట్టే కదా. జగనన్న పాలనపై గుండెల్లో దడపుట్టే పెన్షన్ ఆఫ్ చేయించాడు. వాళ్ళే చేయించాడు. నిమ్మగడ్డ ప్రసాద్ ఎవరండి? మాజీ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ ప్రసాద్ ఎవరు మనిషి అండి? చంద్రబాబు నాయుడు మనిషి కదా. మరి వాలంటీర్ల ద్వారా Please subscribe .news.